హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. అసలు ఐపీఎల్ అంటే ప్రతిసారి అందరి చూపు మ్యాక్సిమం సిఎస్కే, ఆర్సీబీ, ఎంఐ ఈ మూడు జట్లపైనే ఉంటుంది. ఆ తర్వాత కేకేఆర్, జీటీ లాంటి టీమ్స్కి కూడా బాగానే పాపులారిటీ ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ని మాత్రం ఎప్పుడు ఏదో క్లాస్లో చివరి బెంచ్ స్టూడెంట్ లానే చూసేవాళ్ళు. ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఎస్ఆర్హెచ్ మాత్రం డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో అయితే ఏకంగా అదే ఆర్సీబీని ఓడించి ఒకసారి టైటిల్ కూడా నెగ్గింది. అయినా సరే ఎస్ఆర్హెచ్ పాపులారిటీలో తక్కువే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో కోహ్లీ, రోహిత్, ధోని లాంటి స్టార్ ఆటగాళ్ళు లేరని. దానికి తోడు ఎస్ఆర్హెచ్ అంటే ముందు నుండి కూడా జనాల్లో ఒక పర్సెప్షన్ బిల్డ్ అయింది. అదేంటంటే ఎస్ఆర్హెచ్ ఒక బౌలింగ్ టీం మాత్రమే అని. బ్యాటింగ్లో మాత్రం జిడ్డు బ్యాటింగ్ ఉంటుంది అన్న పేరు ఉండేది. ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ ఉంటే బ్యాటింగ్ నత్తనడకన సాగి ముక్కి ములిగి 130-140 రన్స్ కొట్టేవాళ్ళు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఆపోజిషన్ టీం ఉంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సూపర్ ఉండేది కాబట్టి స్పిన్ బౌలింగ్ అదిరిపోయేది కాబట్టి ప్రత్యర్థులని కూడా భారీ స్కోర్స్ చేయనిచ్చేవారు కాదు. దానికి తోడు ఉప్పల్లో ఆల్వేస్ స్పిన్ పిచ్చెస్, బౌలింగ్ పిచ్చెసే ఉండేవి. దీంతో ఎస్ఆర్హెచ్ అంటేనే లో స్కోరింగ్ గేమ్స్ ఉంటాయి, భారీ స్కోర్స్ అనేవి ఉండవు, మ్యాచెస్ అన్నీ సప్పగా సాగుతాయి అన్న ముద్ర పడింది. కానీ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఉన్నప్పుడు బ్యాటింగ్ ఎంతో కొంత బలంగానే ఉంది. అతడిని కెప్టెన్సీ నుంచి దించాక మళ్ళీ అదే జిడ్డు బ్యాటింగ్తో పెద్దగా ఇంట్రెస్ట్గా ఎప్పుడూ మ్యాచెస్ సాగేవి కావు. మరి అలాంటి టీం ఇప్పుడు ఈ సీజన్లో ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ ఎవర్ టోటల్ సాధించింది అంటే నమ్మశక్యంగా లేదు కదా. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం ఆర్సీబీ లాంటి బడా స్టార్ ప్లేయర్స్ ఉన్న టీం క్రిస్ గేల్ 175 రన్స్ విధ్వంసంతో 20 ఓవర్లలో 263 రన్స్ చేసి చరిత్ర సృష్టించింది. టీ20స్లో నార్మల్గా ఒక టీం సాధించే స్కోర్ని ఒక్క గేలే సాధించడం, ఓడిఐస్లో ఒక టీం గౌరవప్రదంగా సాధించే స్కోర్ని 20 ఓవర్స్లోనే సాధించడంతో ఈ రికార్డు ఇన్నేళ్ళు అసలు చెక్కు చెదరకుండా ఆర్సీబీ పేరిటే ఉంది. అయితే టీ20 అంటేనే రికార్డ్స్ బ్రేక్ అవ్వడం, కొత్త రికార్డ్స్ నమోదవడం. అలాంటిది ఈ రికార్డు మాత్రం ఆర్సీబీ పేరిట 11 ఇయర్స్ పాటు అలానే ఉండిపోయింది. అయితే ఈ రికార్డ్ని కూడా బద్దలు కొట్టే టీమ్స్ అంటే మళ్ళీ ఆర్సీబీ లేదా సిఎస్కే లేదా ముంబై ఇండియన్స్కి మాత్రమే సాధ్యమన్న అంచనాతో ప్రేక్షకులు ఉండేవారు. అయితే ఆ అంచనాలని తలకిందులు చేస్తూ బడా ఇండియన్ స్టార్ ప్లేయర్స్ లేని జిడ్డు బ్యాటింగ్కి పేరుగాంచిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బద్దలు కొట్టడం అనేది ఐపీఎల్లో ఒక సంచలనంగా మారింది. మరి ఒకప్పుడు అలాంటి నత్త నడకన సాగే బ్యాటింగ్తో ఆడే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఇలా ఈ రికార్డు సాధించడానికి టీంలో జరిగిన మార్పులేంటి అని చూస్తే ఇప్పుడు కూడా ఏదో కోహ్లీ, రోహిత్, ఏబిడి లాంటి చాలా పెద్ద పేరున్న స్టార్ ప్లేయర్స్ టీంలో ఉన్నారు అని కాదు. కానీ ఈసారి ఎస్ఆర్హెచ్కి ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్టు అత్యంత బలంగా ఉండటమే కారణం. వీళ్ళు కోహ్లీ, రోహిత్, ఏబిడి లాంటి వరల్డ్ ఫేమస్ స్టార్స్ కాకపోవచ్చు, కానీ టీ20స్లలో వాళ్ళ ఆటకి మాత్రం తిరుగులేదు. ట్రావిస్ హెడ్, మార్క్రమ్, హెన్రిచ్, క్లజిన్ల త్రయమే ఈ మార్పుకి కారణం. ఇంకా చెప్పాలంటే క్లజిన్ లాంటి పక్కా నాటు కొట్టుడు టీ20 ప్లేయర్ని టీంలోకి తీసుకోవడం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చేసిన అతి గొప్ప పని. క్లజిన్ లాస్ట్ ఇయర్ 2023 సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్ తరపున హయ్యెస్ట్ రన్స్ సాధించిన ప్లేయర్గా నిలిచాడు. ఆ తర్వాత కూడా అతడి ఫామ్ అద్భుతంగా సాగింది. SA20 టోర్నీలో కూడా ఇరగదీశాడు. పక్కా టీ20 ప్లేయర్ అంటే ఇలానే ఉండాలి అన్నట్టు మారాడు. 6 హిట్టింగ్ ఎబిలిటీ అతడిలో ఉన్న అత్యంత గొప్ప విషయం. ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా అతడి 6 హిట్టింగ్ కేపబిలిటీ ఎలాంటిదో చూసాం కదా. 11 సిక్స్లు కొట్టిన తర్వాత కానీ అతడు మొదటి 4 కొట్టలేదంటే హెన్రిచ్, క్లజిన్ 6 హిట్టింగ్ ఎబిలిటీ ఎలా ఉందో తెలుస్తుంది. క్లజిన్ లాంటి విధ్వంసకరమైన బ్యాటరీకి తోడుగా ఈ సీజన్లో ట్రావిస్ హెడ్ లాంటి మరో క్వాలిటీ ఓవర్సీస్ ప్లేయర్స్ని తీసుకోవడంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. ఫస్ట్ మ్యాచ్లో కేకేఆర్తో ట్రావిస్ హెడ్ని పక్కన పెట్టడం ఎంత తప్పో ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్ తెలిసి వచ్చింది. అతడు రాగానే హిట్టింగ్తో వెల్కమ్ చెప్పాడు. ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ తరపున డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ని ఎస్ఆర్హెచ్కి తానాడిన మొదటి మ్యాచ్లోనే బద్దలు కొట్టాడు ట్రావిస్ హెడ్. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు హెడ్. ఇక మార్క్రమ్ కూడా ఎస్ఆర్హెచ్కి దొరికిన మరో ఆణిముత్యం. అతడు సిచ్యుయేషన్కి తగ్గట్టు గేర్ మార్చి ఆడటంలో దిట్ట. ఇక ఈ ముగ్గురి అరాచకమైన బ్యాటింగ్కి తోడు ఇండియన్ యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఎవల్యూషన్ కూడా తోడవడంతో ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో ఈ అద్భుతమైన రికార్డ్ని సాధించగలిగింది. సిఎస్కేకి శుభం దూబే లాగా ఎస్ఆర్హెచ్కి అభిషేక్ శర్మ కూడా కీ ప్లేయర్ లాగా మారాడు. ఎన్నో ఏళ్లుగా ఎస్ఆర్హెచ్ జట్టులోనే ఉంటున్న అభిషేక్ శర్మ సీజన్కి ఎదుగుతూ ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ టీ20 ప్లేయర్లా మారి భారీ 6లతో విరుచుకుపడుతున్నాడు. అందుకు ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్.
ఎస్ఆర్హెచ్ తరపున ఇదే మ్యాచ్లో ట్రావిస్ హెడ్ సాధించిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నెక్స్ట్ 20 మినిట్స్లోనే బ్రేక్ చేసి కేవలం 16 బంతుల్లోనే 7 భారీ సిక్స్లతో హాఫ్ సెంచరీ చేసి ఎస్ఆర్హెచ్ తరపున అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇలా ఎస్ఆర్హెచ్ టీంలో అత్యంత బలమైన ఓవర్సీస్ ప్లేయర్స్ అద్భుతమైన ఫామ్లో ఉండి ఆడటం, అలాగే అభిషేక్ శర్మ ఎవల్యూషన్ కూడా ఎస్ఆర్హెచ్ని బ్యాటింగ్లో ఈ సీజన్లో సూపర్ పవర్ లాగా మార్చి ఐపీఎల్ చరిత్రలోనే కనీ విని ఎరుగని స్కోర్ సాధించేలా చేసింది. సో వీళ్ళు ఇదే రేంజ్లో సీజన్ మొత్తం ఆడితే ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు అన్ని ఫ్రాంచైజీల ఫ్యాన్స్ కూడా వేచి చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇది ఎస్ఆర్హెచ్కి బ్రాండ్ వాల్యూని కూడా పెంచడంలో హెల్ప్ అవుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు స్పోర్ట్స్ అడ్డాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.